ఓకే అండి. ఓకే. లేడీస్ చేసేదానికన్నా యజమాని చేయడం చాలా మంచిదండి. ఇంట్లో డైలీ వర్క్స్ కూడా ఫస్ట్ యజమాని చేసిన తర్వాత ఆడవాళ్ళు చేయడం మంచిది. యజమాని చేస్తే ఇంటిల్ల బాధ అందరికీ కూడా మంచి జరుగుతుందండి. అదే ఆడవాళ్ళు చేస్తే మాకే జరుగుతుంది. సో అందరూ కూడా ఎవరైనా జెంట్స్కి చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాకోండి, ఈ ఇయర్ నుంచి అయినా మీరు దీపారాధన చేసిన తర్వాత ఆడవారు మమ అనుకున్నా కూడా సరిపోతుందండి. సో మీరు చేస్తాం వల్ల మీ కుటుంబం అంతటికి కూడా వస్తుంది కాబట్టి దయచేసి మగవాళ్ళు కూడా కొంచెం మార్పు చేసుకొని చేయడం నేర్చుకోండి. దాంట్లో తప్పేం లేదు కదా. సో మగవాళ్ళు చేయండి, కొంతమంది ఇష్టపడరు, ఆడవాళ్ళే చేసుకుంటూ ఉంటారు పాపం. సో ఆడవారు చేయాలి, కానీ ఆడవాళ్ళు ఎక్కడ తులసికోట దగ్గర ఆడవాళ్ళు చేయాలండి, మగవాళ్ళు చేయకూడదు. ఇంట్లో దీపారాధన అన్నది మాత్రం యజమానే వెలిగించాలి. ఆయన వెలిగిస్తేనే కుటుంబం అంతటికి కూడా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. ఆ పాజిటివ్ అనేది వేరు ఉంటుంది అసలు. సో ప్రతి ఒక్కరు ఎవరైనా మగవాళ్ళకి చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కార్తీక మాసం నుంచి అయినా స్టార్ట్ చేసి ఆ మార్పుని పొందండి. మీరు కూడా హ్యాపీగా ఉండండి అందరూ. ఇది నిజం, అవునండి. మగవాళ్ళే చేయాలి. చేస్తేనే కుటుంబం మీ పేరెంట్స్కి కానీ మీ పిల్లలకి మీ వైఫ్కి అందరికీ వర్తిస్తుంది అది. అదే ఆ మహిళ చేస్తే ఆమెకి ఆమె పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. సో తప్పకుండా మగవాళ్ళు కూడా పూజ చేయండి. ఆడవాళ్ళు చెప్పింది కొద్దిగా వినండి. విని మంచి చేసుకుంటే మన కుటుంబమే సంతోషంగా ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది కాబట్టి